ధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం. వైశాఖ మాసానికి ఈరోజు ప్రారంభమైంది. శుభస్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఆకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్నందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. వైశాఖ పురాణం ప్రథమాధ్యాయం. వైశాఖ మాస ప్రశస్తి. నారాయణం నమస్కృత్య నరచైవ సరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసాం తతో జయముదీరయాత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే ఆశిష్టాయ నమో నమః. శ్రీమంతమైన నైమిసార్యంలోని సౌనకాది మహర్షులు కోరగా సూత మహాముని వారికి వైశాఖ మాస వ్రత మహత్యాన్ని గురించి ఇలా వివరించాడు. మహర్షులారా వినండి. పూర్వం రాజర్షి అయిన అంబారీషుడు నారద మహర్షిని చూసి, మునీంద్ర, అన్ని మాసాల్లోని వైశాఖ మాసం శ్రేష్టమైంది, అది శ్రీ మహావిష్ణువుకు ప్రీతిమాత్రమైంది అన్నారు కదా. వైశాఖ మాసం ఎందువల్ల శ్రేష్టమైంది? అది శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రమైంది అన్నారు. ఎందువల్ల అంత ముఖ్యమైంది? అది శ్రీహరికి అంత ఇష్టమైందిగా ఎందుకైంది? ఈ మాసంలో ఆచరించదగిన ధర్మాలేమిటి, దానాలేమిటి, వాటి ఫలితాలేమిటి, పూజ, వ్రత, దానాదులు ఏ దేవుణ్ణి ఉద్దేశించి చేయాలి? ఈ విషయాలన్నీ సమగ్రంగా నాకు చెప్పండి అని వినయపూర్వకంగా ప్రార్థించాడు. నారదుడు అంబరీషునితో ఇలా చెప్పాడు. రాజేంద్ర, పూర్వం నేను ఒకసారి మా తండ్రి అయిన బ్రహ్మను మాసాల మహిమను, వాటి ధర్మాలను చెప్పమని అడిగాను. ఆయన, నారద, ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పిన మాసాల ధర్మాల్ని నేనిప్పుడు నీకు చెప్తున్నాను, విను. మాసాల్లోకెల్లా వైశాఖం, కార్తీకం, మాఘం ఈ మూడు చాలా ప్రశస్తమైనవి. ఈ మూడింటిలో కూడా వైశాఖ మాసం ఇంకా గొప్పది. దీన్ని మాధవ మాసం అని కూడా అంటారు. ఆ పేరులోనే ఉంది దాని గొప్పతనం అంతా. ఈ మాసంలో చేసిన నదీ స్నానం, దానం, పూజ, వ్రతం అన్ని విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. విద్యలలో వేద విద్యలా, మంత్రాల్లో ఓంకారంలా, వృక్షాలలో కల్పవృక్షంలా, గోవులలో కామధేనువులా, సర్పాలలో ఆదిశేషునిలా, పక్షులలో గరుడునిలా, దేవతలలో శ్రీహరిలా, నదుల్లో గంగా నదిలా, కాంతిమంతులలో సూర్యునిలా, ఆయుధాలలో చక్రంలా, ధాతువులలో బంగారంలా, విష్ణు భక్తులలో శంకరుడిలా, ధర్మ ప్రధానమైన మాసాల్లో వైశాఖ మాసం శ్రేష్టమైంది. విష్ణుదేవునికి ప్రియమైనది కాబట్టి దీనికి అంత ఘనత కలిగింది. వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే నదుల్లో కానీ చెరువులో కానీ స్నానం చేయాలి. శ్రీహరిని ధ్యానించాలి. అలా చేసినట్లయితే నారాయణుడు చాలా సంతోషిస్తాడు. వారికి కోరిన వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. వైశాఖ మాసంలో ఒక్కరోజుని ఇలా స్నాన ధ్యానాదులు చేసిన వారికి విష్ణులోక నివాసం సిద్ధిస్తుంది. వారం రోజులు చేస్తే ఆ భక్తులకు కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది. ఇంకా నెల రోజులు కూడా స్నానం చేసి పూజలు, వ్రతాలు చేస్తే కలిగే పుణ్యం ఎంతో చెప్పసఖ్యం కాదు. అనారోగ్యం మొదలైన వాటి వల్ల స్నానం చేయలేకపోవచ్చు. కానీ స్నానాలు, వ్రతాలు చేయాలనే సంకల్పం స్థిరంగా ఉన్నట్లయితే వారికి 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ స్నానము, వ్రతం చేసిన వారికి స్నానాదులు చేయడానికి శక్తి లేక చేయలేకపోయానే అనే పరితాపం ఉన్న వారికి కూడా విష్ణు సాయుధ్యం కలుగుతుంది. సాయుధ్యము అంటే దేవునిలో లీనమైపోవడము. అంబరీష, రాజేంద్ర, సర్వలోకాల్లో ఉన్న తీర్థదేవతలు ఈ వైశాఖ మాసంలో భూమి మీదికి దిగివచ్చి సముద్రాల్లోనూ
నదుల్లోనూ, చెరువుల్లోనూ, సెలయేళ్లలోనూ చేరుకొని ఉంటారు. అందుచేత బహిరంగ ప్రదేశాల్లో ఉండే అలాంటి జలాశయాల్లో స్నానం చేయడం చాలా పుణ్యాన్ని కలిగిస్తుంది. అలాంటి తీర్థాల్లో వైశాఖ స్నానం చేయమని జీవులను వారు చేసిన పాపాలు తొందర పెడుతుంటాయి. తీర్థ స్నానం చేయగానే పాపాలన్నీ ఆ జీవుని వదిలి పారిపోతాయి. సర్వతీర్థ దేవతలు బ్రహ్మ ముహూర్తం మొదలుకొని, అంటే తెల్లవారుజామున 4 గంటలు మొదలుకొని ఉదయం 6 గడియల పొద్దు ఎక్కే వరకు, అంటే సుమారు 8 గంటల వరకు నదుల్లోనూ, సరస్సుల్లోనూ, చెరువుల్లోనూ నూతి నీళ్లలో కాకుండా నివసిస్తాడు. ఆ సమయంలో తీర్థాల్లో స్నానం చేసిన వారికి వారి పాపాలను ఆ తీర్థదేవతలు పోగొట్టి వారిని పవిత్రులను చేస్తారు. శ్రీహరి ఆజ్ఞ చేత తీర్థదేవతలు ప్రతిరోజు అలా తీర్థాలలో స్నానమాడిన వారి పాపాలను నశింపచేస్తూ తిరిగి తమ తమ స్థానాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వేకువని 4 గంటల నుండి సూర్యోదయమైన తర్వాత 8 గంటలయ్యే వరకు చేసిన స్నానాదులే జీవులకు పుణ్యఫలాన్నిస్తాయి అని గ్రహించాలి. ఇది స్కాంద పురాణం వైష్ణవ ఖండంలోని వైశాఖ పురాణంలో ప్రథమాధ్యాయం సంపూర్ణం. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూపదైత్యార్యం నమామి పురుషోత్తమం. వ్యాసా పద్మాసనస్థా విపులకటితటి పద్మపత్రాయతాక్షి గంభీరా వర్తనాభిస్తనభరణమిత శుభ్రవస్తోత్తరీయ లక్ష్మీగజేందర్మణిగణగచితై స్నాపితా హేమకుంభై నితస్యం పద్మహస్తా మమ వసుగృహి సర్వమాంగళ్యయుక్తా. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీం మహీసః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రో పుత్రిణస్తు పుత్రిణస్తు పౌత్రిణः. అదనః సదనః సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సాం